నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ కూడా డిఎస్సీ పేపర్ లీక్ అయిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మేము సూటిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకే ప్రశ్న ఇస్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, గత 15 రోజులు బట్టి ఇదే తంతు ఈ రాష్ట్రంలో ఏదో విధంగా అబద్ధాలు చెప్పి ప్రజల్లో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీరు మాట్లాడుతున్నారు తప్ప ఇంకొక అంశం లేదని కూడా మీరు స్పష్టంగా తెలియజేస్తాం. ఎందుకంటే ఈరోజు డిఎస్సీకి ప్రిపేర్ అయిన విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, లేకపోతే ఉద్యోగస్తులు కానీ ఎవరు కూడా డిఎస్సీలో అవకతవకలు జరగలేదు. డిఎస్సీ చాలా అద్భుతంగా నిర్వహించారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీన్ని ఇంకా డిఎస్సీ పేపర్ లీక్ అయింది, డిఎస్సీలో అవకతవకలు జరిగాయి అంటూ కూడా చెప్పడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, గత 4 రోజుల క్రితం ఏదైతే ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రటరీ అయినటువంటి పూనం శశిధర్ గారు బయటకు వచ్చి ఈ యొక్క ఏదైతే రిజర్వేషన్ సంబంధించి ఉందో దాన్ని హార్జెంటల్ విధానం ప్రకారం తీసుకొచ్చామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఈ డిఎస్సీ ఎటువంటి అవకతవకలు జరగలేదంటూ కూడా అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి డిఎస్సీ అంశం గురించి మీరు ప్రజల్లో అబద్ధం చెప్తే అది ఎట్టి పరిస్థితులు నిజం అవ్వదు. దయచేసి ఇటువంటి అబద్ధాలు మానుకోండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ ఆ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము చెప్తున్నాం. ఇంకొక అంశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంకొక అంశం కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మోసానికి వెన్నుపోటుకి ప్యాంటు షర్టు తగిలిస్తే అది చంద్రబాబు నాయుడు గారు అని ఆయన చెప్పడం జరిగింది. మేము ఇంకొకటో అంశం చెప్తున్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, బాబాయ్ హత్యకి, తల్లి చెల్లి మోసానికి మరి ఈరోజు బనైన డైర్ తగిలిస్తే ఇది జగన్మోహన్ రెడ్డి అని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి దయచేసి ఇటువంటి అబద్ధ ప్రచారాలు మానుకోండి అని కూడా మరోసారి మేము తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాం.